అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం తోడు అనే ఒక మంచి కథను గురించి తెలుసుకుందాం. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది సుజన. లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది కూలీలు సామాన్లు పైకి తీసుకుని వెళ్తున్నారు. అపార్ట్మెంట్లోకి కొత్త వాళ్ళు వచ్చారు కాబోలు అనుకొని, వాచ్మెన్ ఎవరొచ్చారు అంది సుజన. పెద్దవాళ్ళు వచ్చారమ్మా, రిటైర్ అయిపోయిన వాళ్ళు అన్నాడు వాచ్మెన్. సుజన వాళ్ళ పక్క పోర్షన్ అప్పటిదాకా ఖాళీగా ఉంది. ఎవరికో అమ్మేశారని తెలిసింది, కానీ ఎవరికి అమ్మారో తెలియలేదు. ఆ ఫ్లాట్ ఓనర్ వేరే ఊళ్ళో ఉంటాడు. అంతకుముందు పక్కింట్లో అద్దెవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు కొత్తగా ఎవరో కొనుక్కొని వచ్చారన్నమాట అనుకుంటూ పక్కింటి వైపు చూసింది. ఒక పెద్ద ఆయన సామాను దింపుతున్నాడు. ఆయన్ని చూసి నవ్వుతూ నమస్కారం చేసింది. ఆయన కూడా నవ్వుతూ, ఇప్పుడే ఈ పోర్షన్లోకి వచ్చాము. నా పేరు ప్రకాష్ రావు. ఏజీ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యాను అంటూ మీనా మీనా అని పిలిచాడు. నుదుటి మీద పెద్ద బొట్టు, నిండైన విగ్రహం, నేత చీర కట్టుకొని ఉన్న పెద్దావిడ వచ్చింది. మా ఆవిడ మీనాక్షి అంటూ పరిచయం చేశాడు ప్రకాష్ రావు. నమస్కారం పెట్టింది సుజన. పరిచయాలయ్యాక, మీరు కొత్తగా వచ్చారు కదా, సామాను కూడా సర్దుకోవాలి. నేను మీకు భోజనం తెచ్చి పెడతాను అంది సుజన. మీనాక్షి నవ్వుతూ, మీరేమీ శ్రమ తీసుకోకండి, మేము క్యారియర్ తెచ్చుకున్నాము. సామానంతా వీళ్ళే సర్ది పెడతారు. నాకెక్కువ శ్రమ ఏమీ లేదులేండి అనింది. కాసేపు కూర్చొని తమ గురించి చెప్పి పని మనిషి పాలవాడి నెంబర్లు ఇచ్చి తమ పోర్షన్లోకి వచ్చింది సుజన. సుజన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తుంది. ఆమె భర్త రమేష్ 6 ఏళ్ల క్రితం యాక్సిడెంటులో పోయాడు. ఒకతే పాప పద్మిని స్కూల్లో 8th క్లాస్ చదువుతోంది. సుజనకు తోడుగా తల్లి పద్మజ, తండ్రి శ్రీనివాసరావు వచ్చి ఉంటున్నారు. పక్కింట్లో కొత్త వాళ్ళొచ్చారు నాన్న అంది సుజన. చూశాను, సామాన్లు దింపుతున్నారు పనివాళ్ళు. ఇప్పుడు వాళ్ళు హడావిడిగా ఉంటారు కదా, కాసేపాకి పలకరించి వస్తాను అన్నాడు శ్రీనివాసరావు. ఎప్పటి నుంచో పక్క ఇల్లు ఖాళీగా ఉంది, వీళ్ళొచ్చారు, కాస్త మనకు పలుకుతోడు అంది పద్మజ. ప్రకాష్ రావు మీనాక్షిలతో త్వరగానే కలిసిపోయారు పద్మజ శ్రీనివాసరావులు. పొద్దున్నే కలిసి మగవాళ్ళిద్దరూ వాకింగ్కి వెళ్ళి రావటం, కలిసి కూరగాయలు తెచ్చుకోవటం, సాయంత్రాలు మాట్లాడుకోవటాలు, ఇలా సాగుతోంది వారి దినచర్య. ఇక ఆడవాళ్ళైతే పని ముగించుకొని కాసేపు కబుర్లు చెప్పుకోవటం, కలిసి పేరెంటాలకు వెళ్ళడం, దేవాలయాలకి వెళ్ళటం, ఇలా సాగిపోతున్నది వారి దినచర్య. వీళ్ళ రాకతో తల్లికి తండ్రికి మంచి కాలక్షేపం జరుగుతున్నందుకు సుజనకు కూడా సంతోషంగా ఉంది. అంతకుముందు ఆ పోర్షన్లో ఒక యువజంట ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు పక్క వాళ్ళతో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు. ఏదో అంటే ముట్టనట్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఆ పోర్షన్ చాలా కాలం ఖాళీగా ఉంది. ఇప్పటికి వీళ్ళు రావటంతో శ్రీనివాసరావు దంపతులకు చాలా ఆనందంగా ఉంది. పైగా ఇద్దరిది ఒకే కులం కావటం కూడా ఒక రకంగా వారి స్నేహం పెరగటానికి కారణమయ్యింది. ప్రకాష్ రావు శ్రీనివాసరావుల సంభాషణలలో తరచుగా సుజన గురించి ప్రస్తావన వస్తుండేది. చిన్నపిల్ల కదా, సుజనకి మీరు మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు ఎందుకు మొదలు పెట్టకూడదు అని ప్రకాష్ రావు అడగటంతో నిట్టూర్చాడు శ్రీనివాసరావు. ఏమిటో చేసుకోవాలని లేదు అంటుంది. చాలాసార్లు చెప్పి చూశాను. పాప 8th క్లాస్కు వచ్చింది. చిన్న పిల్ల పద్మిని స్టెప్ ఫాదర్తో అడ్జస్ట్ అవ్వడం కష్టమని మళ్ళీ పెళ్ళి వద్దంటున్నది. సుజన గురించి మాకు దిగులుగానే ఉంటుంది. ఏమి చెయ్యాలో తోచడం లేదు. మాకేదైనా అయితే అమ్మాయి మరీ ఒంటరిదైపోతుంది. ఎటు చెప్పలేక, ఏమీ చెయ్యలేక రోజులు గడిచిపోతున్నాయి. చిన్న పాపని చూసుకోవడానికి మీరున్నారు. మీ సపోర్ట్తో పద్మినికి ఏ ఇబ్బంది కలగదని ధైర్యం చెప్పి చూడండి. పద్మిని కూడా ఎదుగుతున్న పిల్ల, అర్థం చేసుకోలేనంత చిన్నపిల్ల కాదు కదా. సుజన జీవితమంతా మోడుబారినట్లు ఉండటం ఎందుకు? ఈ కాలంలో 2వ పెళ్ళిళ్ళు సర్వసాధారణమైపోయాయి. ప్రకాష్ రావు మాటలకు ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు శ్రీనివాసరావు. మీరు సుజన విషయంలో ఆలోచిస్తానంటే, మా చెల్లెలి కొడుకు ఉన్నాడు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం,
పెళ్ళయింది. ఒక పాప పుట్టాక మా మేనల్లుడి భార్య క్యాన్సర్ బారిన పడి మరణించింది. మా చెల్లెలు వాళ్ళు అతడికి మళ్ళీ పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతని వయసుకు తగ్గ సంబంధం అంటే మొదటి సంబంధం అమ్మాయిలు దొరకడం లేదు. డైవర్స్ తీసుకున్న సంబంధాలు కానీ ఇలా భర్త పోయిన వితంతువుల సంబంధాలు వస్తున్నాయి. నాకు మీ అమ్మాయిని చూశాక మా మేనల్లుడికి సరిపోతుందనిపించింది. సాంప్రదాయం, అలవాట్లు, ఆచారాలు మీకు మాకు పెద్ద తేడాగా ఏమీ లేవు. మా మేనల్లుడు సౌమ్యుడు, అతనికి ఏ దురలవాట్లు లేవు. మీకిష్టమైతే మనం ఒక ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ రావు చెప్పింది వింటుంటే శ్రీనివాసరావుకు సుజన విషయంలో చిన్న ఆశ మొలకెత్తింది. కానీ చిన్నపిల్ల పద్మిని గురించే బెంగ. తల్లి రెండో పెళ్లి చేసుకుంటే భరించే శక్తి ఉంటుందా? పిల్లలు చాలా పొసెసివ్గా ఆలోచిస్తారు. ఎదుగుతున్న పిల్ల విషయంలో సవతి తండ్రిని నమ్మటమెలా? అతని ప్రవర్తన హుందాగా ఉంటుందని నమ్మకమేమిటి? తనకున్న భయాలన్నీ వివరించాడు శ్రీనివాసరావు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అబ్బాయి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టే చెబుతున్నారు. మీరు అతని మనస్తత్వం, ప్రవర్తన విషయంలో వరీ అవ్వకండి. చూద్దాము. ముందు మీ అమ్మాయిని కదిపి చూడండి. తర్వాత మా చెల్లెలికి కబురు చేస్తాను. భరోసా ఇస్తున్నట్లు మాట్లాడాడు ప్రకాష్ రావు. 2 రోజుల తర్వాత సుజనతో మాట్లాడారు శ్రీనివాసరావు, పద్మజలు. ఎల్లకాలం మేము నీకు తోడుగా ఉండలేము. నీకు తోడుగా భర్త ఉన్నాడంటే మాకు నిశ్చింతగా ఉంటుంది. ఎంతోమంది రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటం లేదు. నువ్వు కొంచెం ఈ తరం అమ్మాయిలా ఆలోచించు. తల్లి తండ్రి మాటలకు ఆలోచిస్తూ ఉంది సుజన. నిజమే, అమ్మా నాన్న చెప్పింది ఆలోచించవలసిన విషయమే. కానీ పద్మిని గురించి కూడా ఆలోచించాలనుకుంటూ పద్మిని నాకు దూరం అవుతుందేమోనని భయంగా ఉంది నాన్న. చిన్నపిల్ల, స్టెప్ ఫాదర్తో ఎలా అన్న విషయం ఆలోచించాలి. మనకంతా బాగుంటే ముందుకు వెళ్దాం. పద్మిని కంటే ముఖ్యం ఇంకెవరూ లేరు. నువ్వు భయపడకు. నా ప్రాణం ఉన్నంత వరకు పద్మినిని చూసుకుంటాను. కూతురుకు ధైర్యం చెప్పాడు శ్రీనివాసరావు. 1 వారం తర్వాత తన చెల్లెలి కుటుంబాన్ని ఇంటికి పిలిచాడు ప్రకాష్ రావు. సుజనను చూసి ప్రకాష్ రావు చెల్లెలు అన్నపూర్ణకి, బావగారు గంగాధరరావుకి తృప్తిగా అనిపించింది. వాళ్ళబ్బాయి సంజయ్ 40 ఏళ్లుంటాయి. మనిషికి చూడంగానే స్నేహశీలి అనిపించింది శ్రీనివాసరావు దంపతులకి. సంజయ్ కూతురు మల్లికకు 7 ఏళ్ళు. చిన్నపిల్ల, ముద్దుగా అందరితో కబుర్లు చెప్తూ ఉంది. పద్మిని కూడా మల్లికను ఆడిస్తూ కూర్చుంది. బాల్కనీలో సంజయ్, సుజన కూర్చున్నారు. కాసేపు అతని ఆఫీసు విషయాలు, సుజన కాలేజీ విషయాలు మాట్లాడుకున్నారు. అంతకంటే అక్కడ ఏమీ మాట్లాడలేదు సంజయ్. కాసేపటికి అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు సంజయ్ వాళ్ళు. అబ్బాయి బాగానే ఉన్నాడు. మాట తీరు అది బాగానే ఉంది. మీకెలా అనిపించింది? ఇంటికి రాగానే భార్యని, కూతురిని అడిగాడు శ్రీనివాసరావు. నాకైతే పర్వాలేదనిపించింది. సుజన, నీకేమనిపించింది అడిగింది పద్మజ. బాగానే మాట్లాడుతున్నాడు, కానీ ఇప్పుడే ఎలా చెప్పగలం? చూద్దాం తల్లి, మనం తొందరపడొద్దు. ఇంకోసారి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆ రోజు వాళ్ళు ముగ్గురు ఆలోచిస్తూ గడిపారు. మరొక 2 సార్లు సంజయ్ వాళ్ళు రావటం, వీళ్లతో మాట్లాడడం జరిగింది. పద్మిని, మల్లిక కూడా కొంచెం అలవాటయ్యారు. సుజన సంజయ్తో పద్మిని గురించి మాట్లాడేది. అతడు కూడా పిల్లలిద్దరి చదువు, భవిష్యత్తు గురించే మాట్లాడేవాడు. సుజనకు అతనితో మాట్లాడుతుంటే కొద్దిగా భయం తగ్గడం మొదలుపెట్టింది. మల్లిక అక్క అక్క అంటూ వచ్చినప్పుడల్లా పద్మినితో ఆడుకొనేది. ఆ రోజు శనివారం. పద్మిని, మల్లిక లూడో ఆట ఆడుకుంటున్నారు. సంజయ్ పిల్లల దగ్గరికి వచ్చాడు. పద్మిని, నువ్వు డిబేట్స్కు వెళ్తుంటావా అడిగాడు సంజయ్. లేదంకుల్, రేడియో స్టేషన్కి వెళ్తుంటాను. కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటాను. నువ్వు డిబేట్స్కి, ఎస్ఐ రైటింగ్స్కి ప్రిపేర్ అవ్వు. వాటి వల్ల ఇంకా షార్ప్గా తయారవుతావు. కొంచెం ప్రిపేర్ అయితే చాలు, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చెయ్యొచ్చు. నువ్వు చాలా తెలివైన అమ్మాయివి. ఇంకొంచెం ప్రయత్నించు అన్నాడు సంజయ్. పద్మిని అతనితో మాట్లాడడం చాలా బాగుందనిపించింది. నువ్వు బుక్స్ చదువుతావా పద్మిని? చదువుతానంకుల్. ఏం బుక్స్?
ఫేమస్ వైఫ్స్, హ్యారీ పాటర్, మార్క్ ట్వైన్ బుక్స్, ఇలా ఎనిట్ బ్లైటన్ బుక్స్ తెచ్చాను, బాగుంటాయి. జూల్స్ వెర్న్ బుక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. జూల్స్ వెర్న్ బుక్స్ చదివాను, కానీ ఎనిట్ బ్లైటన్ బుక్స్ చదవలేదు అంది పద్మిని. అతడు ప్యాకెట్ విప్పి 2 పుస్తకాలు పద్మిని చేతిలో పెట్టాడు సంజయ్. పద్మినికి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. హోంవర్క్ అయ్యాక కొంచెం సేపు రోజు బుక్స్ చదువుతుంది. రేడియో స్టేషన్లో డ్రామాలకు వాయిస్ చెప్తుంటావని చెప్పారు మీ తాతగారు. అయితే తెలుగు బాగా వచ్చు కదా? అవునంకుల్. అమ్మ తాతయ్య తెలుగు నేర్పించారు. తెలుగులో ఏమేమి బుక్స్ చదివావు? తెలుగులో బుక్స్ ఇంకా ఏమీ చదవలేదంకుల్. చందమామ రెగ్యులర్గా చదువుతాను. తెలుగులో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. నీకు నేను శ్రీపాదవారి చిన్న కథల పుస్తకాలు తెచ్చేస్తాను. వాటిలో వడ్లగింజలు, గులాబీ అత్తరు లాంటి కథలు చాలా బాగుంటాయి. అవి కూడా చాలా ఉంటాయి. మీరేం చదివారంకుల్? నేను ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశాను. ఇప్పుడు తెలుగులో అన్నమాచార్య కీర్తనల మీద పరిశోధనలు చేస్తున్నారు. మా అమ్మ ఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. పద్మినికి సంజయ్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అమ్మలాగా తాతయ్యలాగా సంజయ్ అంకుల్ చదువుకొన్నాడు. 1 నెల రోజులు గడిచాయి. పద్మిని అప్పుడప్పుడు సంజయ్తో కెరీర్ గురించి, పుస్తకాల గురించి మాట్లాడుతూ ఉంది. ఆ రోజు పద్మిని హోంవర్క్ చేసుకుంటూ ఉంది. శ్రీనివాసరావు మనవరాలి పక్కన కూర్చున్నాడు. హోంవర్క్ అయ్యిందా బంగారు? అయిపోయింది తాతయ్య. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి తాతయ్య అని అంది. నువ్వు కొంచెం ప్రశాంతంగా విను. సంజయ్ అంకుల్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. పద్మిని కళ్ళు మెరిశాయి. అంకుల్ చాలా ఇంటెలిజెంట్. నా డిబేట్స్కు ఏమేమి చదవాలో గైడ్ చేస్తున్నారు. అంకుల్ అంటే మీ కూడా ఇష్టమే కదూ? అవునమ్మా, మంచివాడు. మల్లిక కూడా నీకు బాగా అలవాటైంది కదూ? అవును తాతయ్య, బోలెడు కబుర్లు చెప్తుంది. చిన్నపిల్ల, దానితో ఆడుకోవడం సరదాగా ఉంటుంది నాకని చెప్పింది పద్మిని. వాళ్ళు మన దగ్గరే ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను నెమ్మదిగా చెప్పాడు శ్రీనివాసరావు. పక్కింటి తాతగారి ఇంట్లోనా? ఉత్సాహం ధ్వనించింది పద్మిని గొంతులో. పద్మిని చెయ్యి పట్టుకున్నాడు శ్రీనివాసరావు. అలా కాదమ్మా, నువ్వు కొంచెం పెద్ద పిల్లవే కదా. నా మనసులో ఉన్న విషయం చెప్తున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని నమ్మకం నాకుంది. సంజయ్ అంకుల్తో అమ్మ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? మేము నీకు తోడుగా ఉంటాం. కానీ మేము పెద్దవాళ్ళం అవుతున్నాము. అమ్మ, నువ్వు ఒంటరిగా ఉండకుండా మీకు ఒక తోడు ఉంటుందని ఆలోచిస్తున్నాము. నీకు పెద్దగా మార్పేమీ అనిపించదు. వాళ్ళు పక్కింట్లో ఉంటారు. పద్మిని ముఖంలోకి చూశాడు శ్రీనివాసరావు. పద్మిని మౌనంగా అయిపోయింది. సంజయ్ అంకుల్ అంటే ఇష్టమే, కానీ స్టెప్ ఫాదర్ అంటే మాత్రం ఆ పిల్ల మనసు అంతగా రుచించలేదు. నువ్వు ఈ విషయంలో ఏమనుకుంటున్నావో నాతో చెప్పు. నీకిష్టం లేకుండా ఏ నిర్ణయము తీసుకోము. అమ్మ నీకు తోడుగా ఇప్పుడు ఉన్నట్లే ఉంటుంది. భయపడాల్సిన పనేమీ లేదు. ఆ పసి మనసులో భయం ప్రవేశించింది. అమ్మ వాళ్ళింటికి వెళ్తుందా? లేదు లేదు, నువ్వు కొంచెం పాజిటివ్గా ఆలోచించు. అమ్మ అక్కడికి వెళ్ళదు. నీకసలు ఇష్టం లేకపోతే ఈ ఆలోచన విరమించుకుంటాను. తాతయ్య భుజం మీద తలవాల్చింది పద్మిని. శ్రీనివాసరావు పద్మిని పెదవిని పట్టుకున్నాడు. రాత్రి సుజన పద్మిని పక్క పడుకుంది. నీకు నాకు మధ్య సంజయ్ అంకుల్ వస్తాడని నువ్వు అనుకోవద్దు. మన మధ్య ఉన్న స్నేహం పోతుందని, నేను సంజయ్ని ఇష్టపడుతున్నానని అనుకోవద్దు. తల్లికి పిల్లల కంటే ఎవరూ ఎక్కువ కాదు. నువ్వు నాకొక్క పిల్లవి. అతని వల్ల మనకు ఇబ్బంది కలుగుతుందని నాకు అనిపించలేదు. మన ఇద్దరికీ కూడా తోడుగా ఉంటాడనే నమ్మకంగా ఉంది. కాబట్టి నీకు భయమేస్తే నేను ఈ ఆలోచన మానుకుంటాను. తల్లి మాటలకు ఎటూ చెప్పలేకపోయింది పద్మిని. ఆమె మనసులో ఒకవైపు సంజయ్ అంకుల్ మంచితనం గుర్తుకు వస్తూ ఉంది. కానీ అమ్మతో పెళ్ళనేదే కొంచెం గాబరాగా అనిపించింది. 2వ రోజు పద్మిని స్కూల్కి వెళ్ళింది. సునంద పద్మిని క్లాస్మేట్.
సునంద అమ్మగారు మొదటి భర్తకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకుంది. ఈ మధ్య ఆమెకు ఒక బాబు పుట్టాడు. సునంద తన తమ్ముడి గురించి క్లాస్మేట్స్తో చెప్తూ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ అవర్లో సునంద పక్కన కూర్చుంది పద్మిని. నిన్ను ఒక విషయం అడగాలి నందు. ఏమిటో చెప్పు. నీకు స్టెప్ ఫాదర్ ఉన్నారు కదా, ఎలా ఉంటుంది ఇంట్లో? నీకు భయం వెయ్యదా? అమ్మ మా నాన్నతో డైవర్స్ తీసుకుంది. ఆయన మా దగ్గరికి రాదు. 3 ఏళ్ల క్రితం అంకుల్తో అమ్మ పెళ్ళి అయ్యింది చెప్పింది సునంద. ఎలా ఉంటారు మీ స్టెప్ ఫాదర్? బాగానే ఉంటారు. నేనెక్కువ మా అమ్మమ్మ దగ్గరే ఉంటాను. మా ఇంట్లో మా అమ్మమ్మ ఉంటుంది. రాత్రిపూట మా అమ్మమ్మ దగ్గర పడుకుంటాను. ఇంట్లో చిన్న తమ్ముడితో ఆడుకుంటాను. నీకు ఫ్రీగా ఉంటుందా? ఎప్పుడన్నా కోప్పడతారా? టీవీ చూడాలంటే ఎలాగా? వద్దంటారా? ఆయన పట్టించుకోరు. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను. కోప్పడరు, స్నేహంగానే ఉంటారు. కానీ ఎగిరి ఆయన పక్కన కూర్చోను. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. పెద్ద ప్రమాదం లేదు కానీ నేను జాగ్రత్తగా ఉంటాను. మీ అమ్మగారు పెళ్లి చేసుకుంటున్నారా? ఇంకా లేదు. నాకిష్టమైతే చేస్తామంటున్నారు తాతయ్య. దిగులు ధ్వనించింది పద్మిని గొంతులో. ఇప్పుడు చాలా మందికి సెకండ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. మన ప్రమీల మిస్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. మన క్లాస్లో ప్రియా వాళ్ళ మదర్ కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. నువ్వు ప్రియతో మాట్లాడు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది అంది సునంద. పద్మినికి కొంచెం ధైర్యంగానూ కొంచెం భయంగానూ ఉంది. 2వ రోజు ప్రియతో మాట్లాడాక పద్మినికి తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంటే పెద్ద ప్రమాదం లేదు కానీ ఇంట్లో స్టెప్ ఫాదర్ అంటే టీవీ దగ్గర అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడైనా అమ్మ అంకుల్ వెళ్తుంటే వెంటపడి వెళ్ళకూడదు. ఎందుకంటే సొంత తండ్రి కాదు కాబట్టి. ఇంట్లో షార్ట్స్ బనీన్లు వేసుకొని తిరగకూడదు. అడ్డదిడ్డంగా కాళ్ళు పెట్టుకుని సోఫాలో జారగిలపడి కూర్చోకూడదు. కొంచెం పద్ధతిగా ఉండాలి. ఇవన్నీ తప్పనిసరి నియమాలని మాత్రం అర్థమయ్యింది. సాయంత్రం ఇంటికి రాగానే తాతయ్యతో తన ఫ్రీడమ్ గురించి ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు చర్చించింది పద్మిని. నీకు అంకుల్ ఇంట్లో ఉంటే ప్రాబ్లం కానీ అతడు పక్కింట్లో ఉంటే పర్వాలేదు కదా. ఇంతకు ముందులాగా అమ్మతో మాతో ఎక్కడికైనా వద్దు కానీ అతడు మనింట్లో ఉండడు. ఏదైనా టూర్కు వెళ్ళాలంటే మనం మాత్రమే వెళ్ళటానికి ప్లాన్ చేసుకుందాం, సరేనా? మనవరాలిని అనునయిస్తూ చెప్పాడు శ్రీనివాసరావు. ఆలోచిస్తూనే సరే అంటూ తన అంగీకారాన్ని తెలిపింది పద్మిని. సుజనకు కూడా మనసు 2 రకాలుగా ఆలోచిస్తుంది. సంజయ్ నచ్చాడు కానీ తీరా ఈ పెళ్లి చేసుకుంటే పద్మిని మనసులో పెట్టేసుకుని తనకు దూరం అవుతుందేమోనని భయం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. సుజన మళ్ళీ పద్మినితో మాట్లాడింది. ఇంట్లో ఎటువంటి మార్పు రాదు. అంతకు ముందులాగానే అంతా ఉంటుంది. ఎటొచ్చి సంజయ్ మల్లిక పక్క ఇంట్లోకి వస్తారంతే తేడా. ఈసారి పద్మిని కొద్దిగా ధైర్యంగానే ఒప్పుకుంది. తల్లి తన నుండి దూరం అవ్వదు అనే ఆశ కొద్దిగా బలంగానే ఆమెలో విశ్వాసాన్ని నింపింది. 1 నెల రోజుల తర్వాత సంజయ్ సుజనుల వివాహం జరిగింది. రిజిస్టర్ ఆఫీస్లో దండలు మార్చుకోవడం మినహా పెద్ద కార్యక్రమాలేమీ లేవు. సంజయ్ మల్లికలు పక్క ఇంట్లోకి వచ్చారు. పద్మినికి పెద్ద మార్పేమీ గోచరించలేదు. అంతకు ముందులాగా తాతయ్య, అమ్మమ్మ, తల్లి కూడా పద్మినిని చూసుకుంటున్నారు. సంజయ్ మాటిమాటికి శ్రీనివాసరావు ఇంటికి రాడు. వారంలో ఒకసారి వచ్చి కాసేపు కూర్చొని పద్మినితో చదువు గురించి, డిబేట్స్ గురించి మాట్లాడి పుస్తకాలు తెచ్చిస్తున్నాడు. తల్లి అంతకు ముందులాగే తన పక్కనే పడుకుంటూ ఉండడంతో అప్పుడే ఎదుగుతున్న పద్మినికి కాస్త సంతోషం ఉంది. తల్లి తనకు దూరం అవదనే భావన ఆమెకు నిశ్చింతగా కలుగు చేసింది. మల్లిక హోంవర్క్ చేసుకుంటూ పెద్దదానిలాగా మల్లికను చూసుకోవడం పద్మినిలో కాస్త బాధ్యతను తెచ్చిపెట్టింది. 2 నెలలు గడిచాయి. పద్మినికి 8th క్లాస్ పరీక్షలు అయిపోయాయి. ఇప్పుడు పద్మినిలో కొంచెం మార్పొచ్చింది. తల్లితో సంజయ్ అంకుల్ బయటికి వెళ్ళినా పెద్ద పట్టించుకోవటం లేదు. తన పనిలో తానుంటోంది. సంజయ్ అంకుల్ పరాయివాడు కాదన్న భావన మెల్లిమెల్లిగా ఆ పిల్ల మనసులో మొలకెత్తుతోంది. ఎండాకాలం సెలవుల్లో తల్లి, తాతయ్య, అమ్మమ్మలతో పాటుగా గోవా ట్రిప్పుకు వెళ్ళింది పద్మిని. తనకు ఆఫీస్లో పని ఉందని గోవాకు రావటం కుదరడని తప్పించుకున్నాడు సంజయ్.
గోవాకు తను కూడా వస్తే పద్మిని ఏమన్నా అనుకుంటుందని భయపడ్డాడు. ఆ ట్రిప్పులో తమతో పాటు మల్లిక, సంజయ్ ఉంటే బాగుండు అని చాలాసార్లు అనుకుంది పద్మిని. గోవాలో చాలా మటుకు షాపింగ్ మల్లిక కోసం చేసింది. బొమ్మలు, గవ్వలు, బట్టలు, టోపీలు, ఇలా చివరగా సంజయ్ కోసం ఒక షర్టు కొనింది పద్మిని. గోవా నుండి వీళ్ళు రాగానే అక్క అంటూ పద్మినిని చుట్టుకుంది మల్లిక. చిన్నపిల్లని ముద్దు పెట్టుకొని, ఈసారి నువ్వు మాతో వద్దు కానీ నీకోసం నేనేం తెచ్చానో చూడు అంటూ బొమ్మలు చూపించింది పద్మిని. అంకుల్, ఇదిగో మీకు గిఫ్ట్ తెచ్చాను. తను తెచ్చిన షర్ట్ సంజయ్ చేతిలో పెట్టింది పద్మిని. స్నేహంగా నవ్వాడు సంజయ్. పద్మిని మెల్లిమెల్లగా పరిస్థితులను అర్థం చేసుకుంటుందని శ్రీనివాసరావుకు నమ్మకం కలిగింది. అలా మోడుబారిన సుజన జీవితం మళ్ళీ చిగురించడం ప్రారంభమయ్యిందని ఆ తండ్రి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇలా వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.